అంటే పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు కూడా నా నమస్కారం. మనము పుస్తక పఠనం విషయానికి వస్తే మారుతున్నటువంటి సమాజంలో వీఆర్ ఇన్ డిజిటల్ వరల్డ్ అని చెప్పాలి. బుక్స్ కూడా డిజిటైజ్ అయిపోయాయి, కిండిల్ రీడర్స్ అని వచ్చాయి, మొబైల్లోనే కిండిల్ యాప్స్ వచ్చాయి. ఇతర భాషలకు సంబంధించిన పుస్తకాలు చదివేటప్పుడు వాటి మీద జస్ట్ ఒక చిన్న లాంగ్ ప్రెస్ ఇస్తే ఆ పర్టికులర్ పదం యొక్క అర్థాన్ని తెలిపే విధంగా డిక్షనరీస్ కూడా లోడ్ అయ్యి వచ్చాయి. ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు, బాలమోహన్ దాస్ గారు చెప్పినట్టు, పుస్తకం అనేది మన ఇండియాలో 10.5 పేజీ మాత్రమే కాన్స్టెంట్ రీడర్స్ ఉన్నారు అనేది మనకున్నటువంటి యావరేజ్ లెక్క. అంటే 10 పేజీలు ఒక మనిషి కూర్చొని చదివేటువంటి అవకాశం లేదు. పుస్తకాన్ని అయితే కళ్ళు స్ట్రెయిన్ అవ్వవు, పెద్దగా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంటుంది. అదే డిజిటల్లో మనం చదివినట్లయితే అది 1.5 పేజీకి మించి ఉండదు. మనం ఏదైనా సరే మనుషుల యొక్క టెండెన్సీ ఎలా ఉందంటే వీడియోస్ ఎంతసేపు అయినా చూస్తాం, వార్తలు కానీ లేకపోతే ఇతర సమాచారాలు కానీ. ఈవెన్ కిండిల్ రీడర్స్లో కానీ డిజిటల్ రీడర్స్లో కానీ 1.5 పేజీ మించి ఎవరు చదివేటువంటి అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో పిల్లల్లో వచ్చినటువంటి ఈ మార్పుల్ని మనం గుర్తించి సాధ్యమైనంత వరకు ఫిజికల్గా పుస్తకాలు చదివించేటువంటి అలవాటుని చేయకపోతే క్రమక్రమంగా మనకు విలువలు అనేటివి తగ్గుతూ పోతున్నాయి. మనం పుస్తకాల విషయానికి వస్తే పెద్ద బాల శిక్ష గురించి మాట్లాడితే ఈరోజు కూడా ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి పుస్తకాల్లో పెద్ద బాల శిక్ష ఒకటి. 2 భాగాలు ఉన్నాయి, దాదాపు చాలా పెద్ద స్థాయిలో పుస్తకాలు ఉన్నాయి. బహుశా మా జనరేషన్ నుంచే పెద్ద బాల శిక్షను పక్కన పెట్టి ఇతర సిలబస్ని తీసుకొచ్చారు. అంతకు మా ముందు తరం వరకు కూడా పెద్ద బాల శిక్షనే చదువుకున్నారు. నా వయసు దాదాపు 45 సంవత్సరాలు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ తిరిగి అలాంటి పుస్తకాన్ని మనం చూడలేకపోతున్నాం. ఎన్సైక్లోపీడియాస్ అని చాలా వచ్చాయి. వచ్చినప్పటికీ కూడా ఓవర్లోడెడ్ మెటీరియల్, ఓవర్లోడెడ్ ఇన్ఫర్మేషన్తో పిల్లలకి చదవాలి అన్నటువంటి జిజ్ఞాస పోతుంది. సో ఒక మంచి ఏదైనా సరే ఒక లైన్ చదివితే గుర్తుపెట్టుకునే విధంగా చాలా సరళమైనటువంటి భాష రాస్తూ ఉన్నటువంటి పెద్ద బాల శిక్షని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి. మన సిలబస్ అనేటువంటిది అకాడమిషియన్స్ అందరూ కూర్చొని ప్రిపేర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా సిలబస్లలో ఇక్కడున్న ప్రతి పుస్తకానికి సంబంధించినటువంటి నేపథ్యము ఆ సిలబస్లో ఉంటుంది. కానీ పుస్తక పఠనాన్ని అలవాటుగా చేసుకున్నటువంటి వ్యక్తులు ఆ సిలబస్ని చదవడంలో, ఆ సిలబస్ని అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి ఆ సులభతరమైనటువంటి విధానం ఏదైతే ఉందో అది సహజంగానే పిల్లలకు అలవాటు కావాలి. అలా కావాలి అని అంటే ఇలాంటి పుస్తక మహోత్సవాలు ఎక్కువగా జరగాలి. పుస్తకాన్ని పిల్లల యొక్క డైలీ రొటీన్లోకి తీసుకెళ్ళగలిగేటువంటి అవకాశం ఉండాలి. ఆ విధంగా తల్లిదండ్రులు వాళ్ళని ఆ విధంగా వాళ్ళని కార్యోన్ముఖం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా విద్యాలయాలు కానీ ప్రతి చోట కూడా బుక్ రీడింగ్ అనేది ఒక హ్యాబిట్ కావాలి. ఈరోజుకి చాలా బుక్స్, ఇప్పుడు నేను కూడా మంచి బుక్ రీడింగ్ అలవాటు ఉన్నటువంటి వ్యక్తిని. చాలా పుస్తకాలు చదివాం, ఇప్పటికి కూడా మర్చిపోలేని పుస్తకాలు కొన్ని ఉంటాయి. మోడర్న్ బుక్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు వస్తున్నాయి ఈ మధ్య పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో. సో వాటిని ఒక కిట్ లాగా తయారు చేసి మనం ఒక సిలబస్ రూపంలోకి పిల్లల యొక్క ఫర్ ఎగ్జాంపుల్ 15 ఇయర్స్ దాటినోడు ఈ కిట్ చదవాలి, 20 ఇయర్స్ దాటినోడు ఈ కిట్ చదవాలి, 25 ఇయర్స్ దాటినోడు ఈ కిట్ చదవాలని రాబోయే రోజుల్లో రాబోతాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్స్కి ఉపయోగపడేటువంటివన్నీ కూడా ఒక కిట్ రూపంలోకి వస్తే చాలా సులభంగా పిల్లలు ఒక కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అనేటువంటిది తెచ్చుకుంటారు. చాలా సందర్భాల్లో పుస్తకాలు ఒక రచయిత ఒక రకంగా చెప్తే ఇంకో రచయిత ఇంకో రకంగా చెప్తూ ఉంటాడు. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా పిల్లలకి ఒక కాంప్రహెన్సివ్నెస్ని తీసుకొచ్చే విధంగా పుస్తక సంస్థలు కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, రచయితలు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చేస్తారని, అటు విశాలాంధ్ర విషయానికి వస్తే వీళ్ళ యొక్క స్వార్థం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నిస్వార్థంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి, అదేవిధంగా విద్యార్థులకు ఉపయోగపడేటువంటి, అదేవిధంగా పేదరికానికి సంబంధించినటువంటి సమస్యల్ని ప్రతిబింబించే విధంగా వాళ్ళ సాహిత్యం ఉంటుంది.
అది ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. వాళ్ళ కృషిని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విశాలాంధ్ర బుక్ హౌస్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. ఫార్మర్ వైస్ ఛాన్సలర్ నాగార్జున యూనివర్సిటీ అంటే ఎక్కడి నుంచో ఊరిపడ్డాడు అనుకుంటారేమో. నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1968 నుంచి పనిచేశాను. ఒక 3 సంవత్సరాలు మాత్రం 2005, 2008 వరకు నాగార్జున యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ఉన్నాను. అప్పటి నుంచి మరలా వైజాగ్ వచ్చి ఇక్కడే ఉన్నాను. మా మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ఎందుకంటే వారు వస్తున్నారంటేనే బుక్ లవర్ అని మాకు అర్థమైపోయింది. బుక్ లవర్స్ అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలకి వస్తూ ఉంటారు. చాలా సంతోషం. చాలా మాట్లాడవచ్చు, కానీ నేను ఒక 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పరిచిన విశాలాంధ్ర బుక్ హౌస్ వారికి, వారి సంబంధీకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలి. 1968 నుంచి మనం ఈ గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకుంటున్నాం భారతదేశంలో. 1912లో అయ్యంకి వెంకటరమణయ్య గారు మెడ్రాస్లో ఒక గ్రంథాలయ సమస్యల మీద ఒక కమిటీకి ఏర్పాటు చేసి ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ అని స్థాపించాలని నిర్ణయించారు. అది 1937లో స్థాపించబడింది. ఆ తర్వాత 1968 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు జరపాలని నిర్ణయం జరిగింది. అంటే మనం ఇప్పుడు లెక్కేసుకుంటే 57 అయి ఉంటుంది. 57 గ్రంథాలయ వారోత్సవాలు మన దేశం మొత్తం మీద జరుగుతున్నాయి. విశాలాంధ్ర వారు 23 సంవత్సరాలుగా విశాఖపట్నంలో చేస్తున్నారు. విజయవాడలో అంతకుముందు ఇంకా ఎక్కువ కాలం నుంచి కూడా చేస్తున్నారు. పుస్తకం హస్తభూషణం. మనకి ఈ రోజున మొబైల్ హస్తభూషణం అయిపోయింది. కానీ పుస్తకం హస్తభూషణం ఉండాలి అంటే మొబైల్ వాడేవాళ్ళు చెప్పొచ్చు, ఫేస్బుక్ ఉందండి దాంట్లో, కాబట్టి అది కూడా హస్తభూషణం, పుస్తక భూషణం అనవచ్చు. కానీ అన్నీ ఫేస్బుక్లో ఉండవు, అన్నీ గూగుల్లో ఉండవు. పుస్తకాల్లో అన్నీ ఉంటాయి. కాబట్టి దాని గురించి చిరిగిన చొక్కానైనా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం గారు ఎప్పుడో చెప్పారు. పుస్తకాన్ని మించిన స్నేహితులు లేరు, పుస్తకం కారాదు పురావస్తువు, పుస్తకం పుటల మధ్య ఒత్తిగిలి దొరికే పూల సువాసనల పరిమళాలు, పుస్తకం జారిపడిందని ఇచ్చిపుచ్చుకునే నెపంతో మాటలు కలిపే ప్రేమ వ్యవహారాలు, అవన్నీ మేము చూసాం విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల మధ్య. మనందరం పుస్తకం పట్టుకున్నప్పుడు చిన్నప్పుడు సరస్వతిదేవి ప్రార్థన చేస్తాం. తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతన్ భూనితిన్, నీవు నా యుళ్ళంబును నిలిపి జృంభణముగా నుక్తులు సుశబ్దంబు శోభిల్లం బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిక జగన్మోహిని ఉల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబావన. ఇది ఎంతమంది గుర్తుందో నాకైతే తెలియదు. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఇది చదువుకొనే నేను నా వ్యాసంగం మొదలు పెడతాను. చెప్పవచ్చు, చాలా పుస్తకాలు చాలా ఉన్నాయి. మన అదృష్టం ఏమిటంటే భారతదేశంలో ఇంకా రీడింగ్ హ్యాబిట్ ఇంకా ఉంది. ప్రపంచంలో రీడింగ్ హ్యాబిట్ వారానికి, మన భారతదేశంలో వారానికి 10 పేజీల 10.5 పేజీలు, అది ప్రపంచంలో హయ్యెస్ట్. కాబట్టి ఇంకా మనం సంతోషం, పుస్తకాలను మనం మర్చిపోలేదు, విశాలాంధ్ర వాళ్ళు మర్చిపోలేదు, కమిషనర్ గారు మర్చిపోలేదు, పాత్రికేయ మిత్రుడు మర్చిపోలేదు, బుక్ లవర్స్ మర్చిపోలేదు. ఈ పుస్తకాలను తప్పకుండా మనం, భారతదేశంలో 90,000 పుస్తకాలు మాత్రం ప్రతి సంవత్సరం పబ్లిష్ అవుతాయి. 90,000. చైనాలో 4.5 లక్షలు ప్రింట్ అవుతాయి. అంటే అక్కడ తక్కువ ఉన్నాం మనం. ఇంకా పుస్తకాలు, మేము గాంధీ సెంటర్ అధ్యక్షుడిగా ఉన్నాను నేను. మేము కార్యక్రమం చేపట్టాలనుకుంటున్నాం. దాంట్లో విశాలాంధ్ర వారిని కూడా నేను సహకరించమని కోరుకుంటున్నాను. బుక్ ఛాలెంజ్ అని ఒకటి పెడదాం అనుకుంటున్నాం మేము. దాంట్లో ఈ రోజున పుస్తకాలు వద్దు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.
అంటే వాళ్ళ దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ పుస్తకాలు వద్దనుకునేవారు. బుక్ సేల్ బై కిలోస్ అని వచ్చిన ఈ మధ్య. కిలోకి మీరు ఒక 100 రూపాయలు ఇవ్వండి, కిలోకి ఎన్ని పుస్తకాలు వస్తే అని తీసుకెళ్ళిపోమని విజయలందరూ వాళ్ళు పెట్టరు కూడా, పెట్టొద్దు కూడా. అటువంటి కార్యక్రమాలు కాకుండా పుస్తకాలు వద్దనుకున్న వాళ్ళకి అలా అమ్మకుండా, పాత పేపర్లుగా అమ్మకుండా మా గాంధీ సెంటర్కి ఇస్తే మేము అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి కమిషనర్ గారి సహకారంతో ప్రజలకి మా గాంధీ సెంటర్లో ఇవన్నీ ఎగ్జిబిట్ చేసి కొద్ది రోజుల పాటు మేము ఫ్రీగా ఇస్తాం. ఒక్కొక్కళ్ళకి 2 పుస్తకాలు దాటకుండా ఫ్రీగా, అంటే మాకు ఫ్రీగా వస్తాయి, మీకు కూడా ఫ్రీగా ఇస్తాం, అందరికీ ఫ్రీగా ఇస్తాం. ఆ కార్యక్రమం ఒకటి చేపట్టాలి. మేము గాంధీ సెంటర్ అధ్యక్షుడిగా నేను మీకు చెప్పుకుంటూ ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు ఈ సమయాన. ఇది 20వ తారీఖు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. మంచి పుస్తకాలు కొనుక్కుందాం. నేనైతే ఇటువంటి మీటింగ్కి వచ్చినప్పుడు మనకి ఈరోజు ప్రారంభానికి వచ్చేసినటువంటి కమిషనర్ గారికి, వీసీ గారికి, పెద్దలందరికీ కూడా, పాత్రికేయ మిత్రులు మీకు అందరికీ కూడా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పుస్తక మహోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 27 ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో ఎగ్జిబిషన్స్, వ్యాన్లు, ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ యొక్క విశాఖ పుస్తక మహోత్సవంలో దాదాపుగా 1,00,000 పుస్తకాలు పైబడి పుస్తకాలు ఉన్నాయి. దాదాపు 47 మంది రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ పబ్లిషర్స్ పుస్తకాలు, ఎల్కేజీ నుండి పీజీ వరకు, తర్వాత విద్యార్థులకు సంబంధించి, పెద్దలకు సంబంధించి, ముసలులకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలతో సహా అన్ని పుస్తకాలు ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్కి ఇచ్చేసి ఈ విశాఖ నగర ప్రజలంతా కూడా దీన్నంతా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ యొక్క ఎగ్జిబిషన్ ఉంటుంది. సాయంత్రం ప్రతిరోజు 6 గంటల నుంచి 8 గంటల వరకు సాహిత్య కార్యక్రమాలు, పుస్తక ప్రదర్శనలు, అదేవిధంగా ఈ పిల్లలకు సంబంధించిన ఆటల పోటీలు, పుస్తక పోటీలు, తర్వాత వక్తృత్వం పోటీలు, తర్వాత ఈ రకరకాల ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశాం. వీటన్నిటి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క ఎగ్జిబిషన్ జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.